దేవుని వాక్యములో నుంచి ఒక భాగాన్ని మనం చదువుకొని కలిసి మనం ధ్యానం చేస్తాం. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక, హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న ఈ మాటలు చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, గాని ఉండబోవచ్చున్న దాని కోసరం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానము నిమిత్తమై దీవించి అనుగ్రహించినట్లు ఆయన వైపు చూద్దాం. సహోదరులు ఇరువురు ప్రార్థించారు గనక మరొకసారి ప్రభా మా మనోనేత్రాన్ని వెలిగించండి, మేము నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్పించండి అని ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రభు యొక్క వాక్యం విందాం. పరమ తండ్రి, నీ దాసులు ఇరువురు ప్రార్థించారు. నేను కూడా నీ సేవకునిగా మరోసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలు నీ వాక్యం వినడానికి ఆసక్తితో ఈ మధ్యాహ్న పూట కూడెక్కు నిలిచి ఉన్నారు. వారి అక్కర కొలది వారి అవసరమును బట్టి ప్రభా నీ వాక్యములో నుంచి మీరే వారితో నాతో మాతో మాట్లాడమని, మేము నేర్చుకొనవలసిన సంగతులను మీరే మాకు నేర్పించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, క్రైస్తవ జీవితం జీవించడం ఇది రంగస్థలం మీద మకాలకు రంగులు వేసుకుని నాటకాలు ఆడే జీవితం అయితే కాదు. క్రైస్తవ జీవితం ఇది ఒక రణస్థలంలో అడుగుపెట్టి ఒక పోరాట జీవితం జీవించడం. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు ప్రభువుని నమ్మినటువంటి వారు శ్రమల గుండా, హింస గుండా, శోధనల గుండా, పరీక్షల గుండా వారు ప్రయాణం చేస్తూనే భక్తి చేస్తారు అని బహు స్పష్టంగా పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అంతెందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడే తనను వెంబడించిన మనుషులతో మాట్లాడుతూ యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును అని అన్నాడు. లోకములో మీకేమి కలుగును? శ్రమ కలుగును అన్నాడు. మీరు నన్ను వెంబడించిన కారణం చేత మీకు సుఖము, సంపద, స్వస్థతలే వస్తాయి అని ప్రభు చెప్పల. తను నమ్మి ఆయన వెంబడించిన కారణం చేత శ్రమలుంటాయి అని చెప్పారు. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించినాను, మీకు ఆ జయ జీవితం వస్తుంది అని చెప్పారు. ఈ సత్యం మరి పేతురుకు ఎంత బాగా వంటబట్టిందో కానీ ఆయన 1 పేతురు 4వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
12, 13 వచనాల్లో పేతురు ఇలా అంటాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి అన్నాడు. ఈ 2 వచనాలు మనకు తెలియచేసే తాత్పర్యం ఏంటి అనంటే, క్రైస్తవ జీవితం జీవిస్తున్న మీకు శ్రమలు సర్వసాధారణం. శ్రమ శోధన కలిగినప్పుడు మీరేమీ ఆశ్చర్యపడనక్కర్లేదు అన్నాడు పేతురు. పౌలు మరి కొంచెం ఒక అడుగు దాటి ఆయన చెప్పిన మాట ఏంటనంటే, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందుతారు అన్నాడు. శ్రమ, శోధన, హింస మనకు సర్వసాధారణం. కానీ ఈనాటి క్రైస్తవ్యంలో వినబడుతున్న బోధ ఏంటనంటే, యేసును నమ్మ వాక్య సత్యానికి భిన్నంగా ఉండే మాటలు క్రైస్తవ్యంలో చాలా పెచ్చురేగిపోతున్నటువంటి దుష్ట దినాల్లో బ్రతుకుతున్నాం. మనకు కూడా ఏమి ఇష్టమవుతుంది చెప్పండి? సహజంగా శ్రమ, శోధన, హింస అంటే ఇష్టం అవ్వవు. మనకు సుఖము, అలాగనే సంపదలు, స్వస్థతలు అంటే ఇష్టం అవుతూ ఉంటాయి. కానీ క్రైస్తవ సంఘం ఈ భూమి మీద ఆవిర్భావం చెందిన నాటి నుండి నేటి వరకు క్రైస్తవ సంఘం శ్రమల గుండానే ప్రయాణం చేసింది, శోధనల గుండానే ప్రయాణం చేసింది, హింసింపబడుతూనే ప్రయాణం చేసింది. అయితే మనం చదివినటువంటి 5 వచనాల్లోనికి మనం కొంచెం తొంగి చూసే ముందు, హెబ్రీయులు అనగా యూదు మతానికి చెందినవారు, వారు యూదా మతంలో వారు మతాచారాలు చేసుకుంటూ వారి భక్తి ఏదో వారు సాగిస్తూ ఉంటే వారి దగ్గరకు సువార్త వచ్చింది. వారు రక్షించబడి క్రైస్తవులైనారు. వాళ్ళు క్రైస్తవులైన కారణం చేత ఏమేమి రావడం సర్వసాధారణమో అన్నీ వచ్చేసాయి. శ్రమలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, బాధలు కూడా వచ్చాయి. కొంతమంది జైలు అయ్యారు, మరి కొంతమంది ఆస్తులు కోల్పోయారు. నేనేమో నా సొంత మాటలు ఏమీ చెప్పడం లేదు. మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు కానీ చూస్తే, వాళ్ళు ప్రభువుని నమ్మిన తర్వాత వారు ఎదుర్కొన్న ఈ పరిస్థితులన్నీ భక్తుడు రాశాడు. అయితే ఇలాంటి జటిలమైన పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. ఎలాగ ఈ భూమి మీద క్రైస్తవులుగా బ్రతకాలో కొంచెం గందరగోళంగా ఉంది, కొంచెం అర్థమై చావటం లేదు. కనుక దేవుని ఆత్మ దేవుని సేవకుడిని ప్రేరేపించి పత్రిక చివరకు వచ్చేసరికి ఈ భూమి మీద క్రైస్తవులుగా జీవించడం అంటే పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతికి చూపించాలి. క్రైస్తవులుగా బ్రతకడం అంటే ఏంటి? పరలోక సంబంధమైన విలువలతో ఈ భూమి మీద మనం బ్రతికి చూపించాలి. ఈ రోజున ఈ సత్యం ప్రియుల నేటి క్రైస్తవ సమాజానికి బోధపడడం లేదు. సరే, ఎవరి సంగతో బోధపడిన వాళ్ళ సంగతి మనకెందుకు, కానీ మనం 5 వచనాలు ఈ పూట మన ధ్యానానికి చదువుకున్నాం కాబట్టి నేను ఈ చదివిన 5 వచనాల నుంచి పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద జీవించడం అంటే ఎట్లా ఉంటుందో చెప్తాను. నేను నా ప్రసంగం ముగించేసరికి మీరు నిజ క్రైస్తవులో లేకపోతే నకిలీ బాపతో మీకే తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్నారా లేదా? నిజ క్రైస్తవులమా, నకిలీ క్రైస్తవులమా? పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతకడం మనకి వచ్చిందా రాలేదా అనేది ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. ఎవరికి వాళ్ళమే పరీక్షించుకుంటే రేపు విమర్శకు పొందకుండా మనం మిగులుతాం. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవడం లేదనుకోండి, రేపు ప్రభు ముందు మన విమర్శకులోనైపోతాం అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని నేను చదివిన 5 వచనాల నుండి పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద జీవించే జీవితం ఎట్లా ఉండాలనో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.
తేలికైన మాటలతో అర్థమయ్యే రీతిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సావధానంగా వినండి. 12, 13 వచనాలు ఇలా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాలు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందన భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఈ 2 వచనాల్లో భక్తులు చెబుతున్న మాట ఏంటనంటే, పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద జీవించడం అంటే మనము ప్రత్యేకించబడదాము రండి అని పిలుస్తున్నాడు అన్నమాట. ఏమవుదాము? పర్లేదు చెప్పండి. ఏమవుదాం? మనం ప్రత్యేకించబడదాము రండి. ఎక్కడి నుంచి ప్రత్యేకపరచబడదాము? మనము గవిని లోపల ఉన్నాము, గవిని వెలుపలకి వెళ్ళిపోదాం పదండి. మన శిబిరం లోపల ఉన్నాము, శిబిరం వెలుపలకి వెళ్ళిపోదాం పదండి అని పిలిపిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ చెప్తాను వినండి. గవిని లోపల ఏముంది? యోధా మతం ఉంది, దానికి ఆచారాలు ఉన్నాయి. శిబిరం లోపలే ఉన్నాయి, రోమా ప్రభుత్వం యొక్క లోకం ఉంది. గవిని లోపల మతాచారాలు, అమ్మ వింటున్నారు కదా, శిబిరం లోపల లోకాచారాలు. మళ్ళీ చెప్పన, గవిని లోపల మతాచారాలు, శిబిరం లోపల లోకాచారాలు. ఈ 2 ఉంటే పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతకడం అవ్వదు. కాబట్టి మీరు గవిని దాటి రండి, వెళ్ళిపోదాం, శిబిరం దాటి రండి, వెళ్ళిపోదాం, ప్రత్యేకించబడదాము అని దేవుని ఆత్మ ద్వారా దేవుని సేవకుడు ఈ పిలుపునిస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుని మందిరంలో కూర్చున్న మనం పరలోక సంబంధమైన విలువలతో మన భూమి మీద క్రైస్తవులుగా జీవించాలి అని అంటే మనము ప్రత్యేకించబడ్డానికే పిలువబడుతున్నామని మర్చిపోకూడదు. ఇలా మీతో చెప్తాను వినండి. గవిని లోపల ఉన్నది మతాచారాలు. తెలుగు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు ఆ 8, 9 వచనాలు కానీ చదివితే, యోధా మతములో ఉన్నటువంటి వారు బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూలపాఠాలు అనుసరిస్తూ మీరు దినములు ఆచరిస్తున్నారు, మీరు మాసములు ఆచరిస్తున్నారు, తర్వాత మీరు ఉత్సవ కాలాలు ఆచరిస్తున్నారు, తర్వాత మీరు సంవత్సరాలు ఆచరిస్తున్నారు. అవన్నీ నిష్ప్రయోజనమైనవే. అవన్నీ కూడా వింటున్నారా? అవి మీకు పెద్ద ప్రయోజనం తెచ్చిపెట్టవు, బలహీనమైనవే. కానీ ఇంకా మతాచారాలే ఆలోచిస్తున్నారు. ఎందుకు? మీరు మతములో నుంచి మీరు మార్గములోకి పిలువబడ్డారు. మీరు బాహ్య ఆచారాల నుంచి అంతరంగమందు పరిశుద్ధతకు పిలువబడ్డారు. కనుక ఇంకా మీరు గవిని లోపలే ఉండకండి, మీరు మతాచారాల కింద ఉండొద్దు, బయటికి రండి, ప్రత్యేకించబడండి. అప్పుడే మీరు పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతికేవారు అవుతారు అని భక్తులు చెప్తా ఉన్నాడు. అయితే ఈరోజు మన వరకు వచ్చినప్పుడు మనం మార్గంలోకి వచ్చాము అంటున్నాం, కానీ ఇంకా మన మతంలోనే కూర్చుంటున్నారు. ఇక్కడ ఉన్నారా లేదా? వెనకటిది వదలట్లా. ఏమండి, కొత్త తెచ్చుకున్నారు కానీ వెనకట వదలట్లా. ఎప్పుడో నేను ఏదో సిక్కుల మీద ఒక నవ్వే కథలు ఉంటాయండి, హాస్యప కథలు సిక్కుల మీద. ఒక కథ వింటాను, చెప్తాను వినండి. మన దేశానికి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉంది, ప్రధానమంత్రి గారు వెళ్ళాలి. తనతో పాటు ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీ సిక్కోడు అన్నమాట. సరే, అతగాడిని తీసుకుని కారులో వెళ్తుంటే ఆ కారులోనేమో ఎలక చచ్చిన వాసన వస్తుంది. ఇదేంటబ్బా ఎలక చచ్చిన వాసన వస్తుంది, ఈ ఖరీదైన బట్టలకు వాసన అంటుకుంటే ఆ మీటింగ్లో ఎటు కంపు కొట్టిన బట్టలు వేసుకొచ్చారు అని అందరూ విక్కిరింతల పాలు చేస్తారు, విక్కిరింతల పాలు అవుతామని మొత్తం అంతా, బాబు కారాపు ఒకసారి చూడు, అసలు ఏదో ఎలక చచ్చిన వాసన వస్తుంది ఏంటో చూడమంటే ఆ డ్రైవర్ దిగ మొత్తం కారు అంతా చూశాడంట, ఏమీ కనబడలేదు. మళ్ళీ కారిపోతా ఉంది, కంపు వెనకాల వస్తూనే ఉంది. మళ్ళీ అన్నట్ట, ఏంట్రా బాబు దుర్వాసన వస్తుంది చూడండి అని అంటే కొంచెం నెహ్రూ గారికి అనుమానం వచ్చి, కొంపదీసిన పర్సనల్ సెక్రటరీ ఈ సిక్కాయనకు కొంచెం ఒక టైపు మనుషులు, ఇతని దగ్గర నుంచి ఏమైనా వస్తుందా అని చూస్తే అతని కాళ్ళకున్న సాక్సులు మురికి పట్టేస్తున్నాయి. అర్థమైపోయింది, సాక్సుల నుంచి ఎలక చచ్చిన వాసన వస్తుందని తెలుసుకున్నట్ట.
తెలుసుకున్న, ఏమయ్యా ఇంత పెద్ద మీటింగ్కి వెళ్తున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా? నీవు ఉతకని ఆ కంపు కొట్టే సాక్సులు వేసుకొని వస్తావా? బాబు ఎక్కడైనా షాప్ ఉంటే, చెప్పుల దుకాణం ఉంటే ఆపు, కొత్త సాక్సులు కొనుక్కుంటాడు ఈయన అని ఓ చెప్పుల దుకాణం ముందు నెహ్రూ గారు ఆపించి పోయి సాక్సులు మార్చుకుని రా అన్నట్ట. సరే సిక్కు గారు లోపలికి వెళ్ళి కొత్త సాక్సులు కొనుక్కొని కొత్త సాక్సులు వేసుకొని మళ్ళీ వచ్చాడు. ప్రయాణం సాగుతుంది, కంప అలాగే ఉందట. మళ్ళీ నెహ్రూ గారు అన్నారట, ఏమయ్యా బాబు కొత్త సాక్షులు కొనుక్కొని వేసుకోమన్నాను, నువ్వు అసలే పిసిని కొట్టాడు, కొన్నావా నువ్వంటే? చూడండి సార్, కొత్త సాక్షులు వేసాను అన్నట్ట. మరి ఇంకా వాసన ఎందుకు వస్తుంది? కొత్త సాక్షులు వేసావు కానీ మరి పాతవి ఏం చేసావు అన్నట్ట. ఇదిగోండి సార్ కోటు జోబులు ఉన్నాయి అన్నాడట. నీకు అర్థమైంది నేను చెప్పింది? పాత తీసాడు కానీ వదలలేదు. ఈ రోజున మతాచారాల నుంచి బయటకు వచ్చి మార్గములు ఉండవలసిన మనం మతము నుంచి వచ్చాం కానీ మతం తాలూకా ఇలాంటి మురికి సాక్షులు పట్టుకునే వస్తున్నారు. దినవలు ఆచరించడం మారారా? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఇంతకీ మానలేదు. తర్వాత మాసాలు ఆచరించడం మానేరా? డిసెంబర్ మాసం వచ్చిందనుకోండి, ఎక్కడ తిరుగుతారు మన వాళ్ళంతా? చెప్పరే. పాక చుట్టూగా తొట్టి చుట్టూ తిరుగుతుగా క్రైస్తవులు. చింత లేదక యేసు పుట్టెనని. అక్కడికి ఒక 3 నెలలు దాటింది, మార్చి ఏప్రిల్ వచ్చింది అనుకోండి, అప్పుడేం చేస్తారో తెలుసా? శిలువ చుట్టూ తిరిగేస్తారు. అక్కడ 3 రోజులు అయిపోయిన తర్వాతనేమో సమాధి చుట్టూ తిరిగేస్తుంటారు. వీళ్ళకి దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఇవన్నీ ఆచరించుకుంటూ కూర్చుంటే మీరు ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చారే కానీ ఆత్మీయతకు ప్రాధాన్యత ఏది? మీరు మతంలోంచి వచ్చేమని అంటున్నారు కానీ మీరు మార్గంలో బ్రతికిన విధానం ఏది? గదిని విడిచిపెట్టి బయటికి రండిరా బాబు, మీరు ప్రత్యేకించబడండి అని పిలుస్తున్నాడు. అలాగనే శిబిరం లోపల రోమీల లోకం ఉంది, వాళ్ళకి బొల్డన్ ఆచారాలు ఉంటాయి. ఈ రోజున లోకాచారాలు ఎంత పిచ్చిరేగిపోతున్నాయంటే మన మధ్య. నేను చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో మా దగ్గర ఒక మెడికల్ డాక్టర్ పెళ్ళి అయింది, పెళ్ళికి రమ్మంది. నేను రాలేనమ్మా, మినిస్ట్రీ ఉంది, మన సంఘ పెద్దలు అలాగనే మన సేవకులు ఎవరైనా వస్తారులేండి అని వాళ్ళు పంపించా. ఉదయం పెళ్ళి అయిపోయింది, సాయంత్రం ఏమో చర్చి నుంచేమో అత్తవారింటికి వెళితేను వాళ్ళ అత్తమ్మంట అబ్బాయిని అమ్మాయిని బయట నిలబెట్టి, మేమండి ఒక 2 నిమ్మకాయలు, 6 మిరపకాయలు, కొన్ని ఉప్పు గడ్డలు చేతిలో పెట్టుకొని అంటుందట. ఈ పిల్ల ఏమో బాధపడుతూ, అన్నయ్య ఇలాంటి వాళ్ళ ఇంట్లో పడ్డానేంటని బాధ వేస్తుంది. ఈవిడేమో చర్చిలో మళ్ళీ పెద్ద డేకన్ బోర్డు మెంబర్ అంట మా అత్తమ్మ గారు, ఏమిటో ఈ ఆచారాలు దిష్టి తీస్తుంది అన్నయ్య నాకు అంటుంది. అమ్మ ఇవి లోకాచారం. దిష్టి తీయడం అది మతాచారం కాదు, లోకాచారమే. ఏమంటేదో శుభకార్యాన్ని బయటికి బయలుదేరుతాం, పొరిగింటి ఆవిడ క్షింగ్ అని తుమ్మింది, వెనక్కి వచ్చేస్తుంది మహాతల్లి. ఏం ముందుకెందుకు వెళ్ళదంటే అశుభం కదండి తుమ్మింది. అదేమిటది? అదొక లోకాచారమే. వింటున్నారా లేదా? ఇంట్లో దిగుతారు, పాలు పొంగిస్తారు, ఇదొక లోకాచారమే. ఏమంటే శుభకార్యం చేస్తారు, ఇంటికి అన్ని గుమ్మాలకి ఏం కడతారు? మీకు తెలిసినట్టుంది, మామిడి తోరణాలు. మామిడి తోరణాలకు అడ్డం మానరు. ఇవన్నీ లోకాచారాలు. బయటికి రాలేదు, ఇంకా శిబిరము దాటి బయటికి రాలా, గవిని దాటి బయటికి రాలా. ఏమంటున్నాడు తెలుసా? పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతికే మీరు గవిని దాటి బయటికి రండి, శిబిరము దాటి బయటికి రండి, లోకాచారాలు దాటి బయటికి రండి, మతాచారాలు దాటి బయటికి రండి అని పిలుస్తున్నాడు. మెట్టుకు పరలోక సంబంధమైన విలువతో భూమి మీద బ్రతికే క్రైస్తవుడు ప్రత్యేకించబడిన జీవితం అలవర్చుకుంటాడు. వింటున్నారా లేదా? అంతెందుకండి, పేతురు పెంతెకోస్తు రోజున ప్రసంగిస్తూ వచ్చినటువంటి యూదులతో ఇలా మాట్లాడాడు. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి అన్న. వేరమండి, మీరు ప్రత్యేకించబడండి, లోకాచారాలు మతాచారాల నుంచి వేరవ్వండి, బాహ్య సంబంధమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వకండి, అంతరంగ మంది పరిశుద్ధత కొంచెం చోటు ఇవ్వండి. అమ్మ అర్థమవుతుంది ఆ విషయం?
ఇంకా ఒక సంగతి చెప్తాను. పౌలు కూడా ఇదే సత్యాన్ని ఇలా రాశాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిని నివసించి సంచరించును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ఎట్లుండండి? ప్రత్యేకంగా ఉండండి. ఎట్లుండాలటమ్మా? లోకస్తుల ఆచారాలు మన ఆచారాలు కాకూడదు, లోకస్తుల నమ్మికలు మన నమ్మికలు కాకూడదు, మతాచారాలు మన ఆచారాలు కాకూడదు. మన దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారం అవ్వాలి, దేవుని కొరకు వేరవ్వాలి. మీకు శుభార్త మీతో చెప్పనా? దేవుడు వేరు చేయవలసిన దాన్ని వేరు చేయకుండా ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించు దేవుడే, కానీ వేరు చేయవలసిన దాన్ని వేరు చేయకుండా ఆయన ఆశీర్వదించడు. ఇది మీ బాగా అర్థం అవడానికి ఒక అధ్యాయం చెప్తాను, వినండి. ఆదికాండం 1వ అధ్యాయం మీరు ఫస్ట్ పేజీ చూస్తే 6 రోజుల సృష్టి మీకు కనబడుతుంది. అవునా కాదు? ఎన్ని రోజుల సృష్టి? 6 దినముల సృష్టి మీకు కనబడుతుంది. ఈ 6 దినాల్ని 3 కింద మనం విడగొట్టేయచ్చు. ఎందుకంటే అంత బాగా విడగొట్టడానికి అనుకూలత ఉంది. ఎలానో చెప్తాను, వినండి. మొదటి రోజున ఆయన ఏం చేశాడు? వెలుగు కలుగునుగా కానీ వెలుగు చేసి, వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. వెలుగుకి ఏమని పేరు పెట్టాడు? పగలన్నాడు. చీకటికి ఏం పేరు పెట్టాడు? రాత్రి అన్నాడు. 4వ రోజు ఆయన ఏం చేశాడంటే, పగటి నేలుటకు సూర్యుడిని పెట్టి దీవించాడు, రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాలను పెట్టి దీవించాడు. మొదటి రోజు వేరు చేశాడు, 4వ రోజు ఆశీర్వదించాడు. కనబడిందా మీకు? 2వ రోజున జలములన్నీ ఒక్క దగ్గరే ఉంటే జలములను వేరు చేసి పై జలములు కింది జలములు అన్నాడు. పై జలములకు ఆకాశాలని పేరు పెట్టాడు, కింద జలములకు సముద్రాలను పేరు పెట్టాడు. 5వ రోజు ఏం చేశాడు ఆయన అంటే, పై జలములు ఆకాశంలో పక్షులను పెట్టి ఆశీర్వదించాడు, కింద జలములు సముద్రాల్లో చేపలను పెట్టి ఆశీర్వదించాడు. వేరవ్వకుండా ఆశీర్వాదం లేదు. అమ్మ వింటున్నారా? 3వ రోజున జలముల్లో ఆరిన నేల కనబడునుగా అని చెప్పాడు. ఆరిన నేల కనబడిన తర్వాత దాని భూమి అని పేరు పెట్టాడు. 6వ రోజున ఆ భూమి మీద పశువులు పెట్టాడు, ఆ భూమి మీద మనుషులు పెట్టి ఆశీర్వదించాడు. మొదటి రోజు వేరు చేసి 4వ రోజు ఆశీర్వదించాడు. 2వ రోజు వేరు చేసి 5వ రోజు ఆశీర్వదించాడు. 3వ రోజు వేరు చేసి 6వ రోజు ఆశీర్వదించాడు. అంతెందుకు, అబ్రాముని పిలిచినప్పుడు ఏమన్నాడు? నీ దేశమును విడిచిపెట్టిరా, నీ బంధువులను విడిచిపెట్టిరా, నీ తండ్రింటిని విడిచిపెట్టిరా, నువ్వు వేరైతేనే తప్ప నేను నీకు సంతానం ఇచ్చి స్వాస్థ్యం ఇచ్చి ఆశీర్వదించలేను. బీ సెట్ అపార్ట్, ప్రత్యేకించబడు అంటే అబ్రాం వేరైన తర్వాతనే ఆశీర్వాదం వచ్చింది. ఇంకో విషయం చెప్పనా మీతో? అసలు సంఘం అంటేనే లోకములో నుంచి క్రీస్తు కొరకు వేరైన ప్రజా గుంపు. మనమేంటో ముందు మనకే తెలియాలి. సంఘం అంటే ఎవరు? క్రీస్తు కొరకు లోకములో నుంచి వేరైపోయిన ప్రజా గుంపు. అట్లా సంఘం వేరు చేయబడిన తర్వాతనే దేవుడు సంఘాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మీతో చెప్పనివ్వండి ఈ మాట. ఇప్పుడు ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డాం, ఇది మనకు చేతనవునా? నేను నా యేసు కొరకు నేను ఈ లోకములో వేరైనాను అని అనుకోగలగడం చేతనగునా? ఆచారాల నుంచి ఏమి దూరమయ్యాము, మతము నుంచి ఏమి దూరమయ్యాము. అసలు నేను అప్పుడప్పుడు వింటుంటాను, నేను కొంతమంది సువార్త చెప్పిన మా వైపు ఏమని చెప్తుంటారంటే, వచ్చి ప్రియులారా మేము మతం చెప్పడానికి రాలేదు, మార్గం చెప్పడానికి వచ్చాము అంటారు. ఓ మార్గం అంటే చెప్తారంటే విందామనుకుంటే మళ్ళీ చెప్పిందంతా మళ్ళీ మతమే. మేము మతం చెప్పడానికి రాలేదని, మేము మార్గం చెప్పడానికి వచ్చామని అరిసి మళ్ళీ వాళ్ళు చెప్పేదంతా మళ్ళీ మతమేనండి. మతం అంటే ఏంటో తెలుసా? చెప్పనా మీకు? దేవుణ్ణి వెతికేది మతం, దేవుడు వెతుక్కుంటూ వచ్చింది మార్గం. మతంలో ఉండే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎందులో నీకు దేవుడు దొరుకుతాడు వెతుక్కోరా. పొట్టలో దొరికితే వెతుక్కో, చెట్టులో దొరికితే వెతుక్కో, రాయిలో దొరికితే వెతుక్కో, రప్పలో దొరికితే వెతుక్కో, ఎక్కడ నీకు దేవుడు దొరుకుతాడు వెతుక్కో. ఒక పాపి దేవుని వెతుక్కోవడం అది మతం. మార్గం ఏంటో తెలుసా? దేవుడు నువ్వు వెతకలేవురా, దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని చెప్పే మార్గం. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏదో చెప్పండి, పర్వాలేదు.
ఇంతకు మీరు మతంలో ఉన్నారా, మార్గంలో ఉన్నారా? ఏమో తెలియాలి ఇప్పుడు మీ సంగతి మీకే. మళ్ళీ మతం అంటే ఏంటో తెలిసినా చెప్తాను వినండి ప్రియులారా. మతంలో బాహ్యాచారాలకు ప్రాధాన్యత ఉంటుంది, బాహ్య శుద్ధికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వీళ్ళు గిన్నె వెలుపల బాగా తోముతారన్నమాట. నిష్ఠత వేశాడండి, స్నానం చేసి తడి మడి అనుకుంటూ ధోతి కట్టుకొని కనబడ్డాడు. లోపల మాత్రం బోల్డంత కుళ్ళు కుసిద్ధం ఉంటుంది, బయటగా మాత్రం ఇవ్వండి మడి కట్టుకొని స్నానం చేసి ధోతి కట్టుకొని ఎంతో పరిశుద్ధుల్లా కనబడతాడు. పరిశుద్ధుడా వాళ్ళకాడ, వీడు లోపలంతా దరిద్రమే. కానీ వినండి, మార్గం ఏంటో తెలుసా? ఇది బాహ్యాచారానికి ప్రాధాన్యత ఇవ్వదు, అంతరంగమందు సత్యాన్ని కోరుద్ది మార్గం. దావీదు మాట అన్నాడు, దేవా నువ్వు అంతరంగమందు ఏం కోరేవాడివి? సత్యం కోరేవాడివి. అంతరంగం శుద్ధి అయిపోతే గిన్నె లోపల శుద్ధి చేస్తుంటే వెలుపల దానికదే శుద్ధి అవుతుంది అని ఎరిగింది మార్గం. కానీ మనకు కూడా అంతే, బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఉంటుంది, అంతరంగమంది పరిశుద్ధతగా పెద్ద ప్రాధాన్యత ఉండదు. మరి మీరు మతంలో కాక మార్గంలోకి ఎక్కడొచ్చారు? ఇంకా విషయం చెప్పనా, మతంలో ఉండేవాడు వాడు చేసిన మతాచారాలను బట్టి గర్విస్తాడు. నేను ఎంత చేస్తున్నానో, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నేను దశమ భాగం చెల్లిస్తున్నా, ఆ దొంగోడ్లాగా నేను లేను, అన్యసుడిలాగా నేను లేను, వ్యభిచారులాగా నేను లేను, ఎంత బాగున్నాను రాలిపోతుంది మతం. మార్గంలో ఉండేవాడు అంటాడు, నేను ఏమైతే అయ్యున్నానో అది దేవుని కృపల్లో అయ్యున్నాను, నా అంతటా నేను ఈ భక్తి చేయటం లేదని దీన మనసుతో ఉంటుంది మార్గం. వింటున్నారా లేదా మీరంతా? ఇంత ఉందండి మతానికి మార్గానికి మధ్య వ్యత్యాసం. మళ్ళీ మనం ఏ మతం నుంచి అయితే బయటకు వచ్చి మనం ప్రత్యేకించబడాలో అది ఇంకా మనకు అర్థం కాకపోతే ఎట్లా? మీరు గవిని దాటి బయటికి రారా? మీరు శిబిరము దాటి వెలుపలికి రారా? యేసు వెళ్ళాడు మనకంటే ముందు, గవిని శిబిరము దాటి బయట వెళ్ళి శ్రమ పొందాడు ఆయన. రండి అక్కడికి, దేవుని కొరకు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. మీకు మంచి విషయం చెప్పనా? దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారికి కావలసినవి అనుగ్రహించడంలో దేవుడు ఎప్పుడు అసమర్థుడెవడు. దేవుడు ఎప్పుడు అసమర్థుడెవడు. ప్రత్యేకించబడ్డ మన చేతకాకే అన్ని లోటులు, అన్ని కొరతలు, అన్ని కొదువులు అనుభవించి ఏంటంటే దరిద్ర బతుకుతున్నాం. కానీ ఆయన కూడా ప్రత్యేకించబడ్డం అలవాటైతే ఏమీ తక్కువ చేయడండి ఆయన. ఇశ్రాయేలు దేశంలో ఆహాబు, అతగాడి భార్య పేరేంటి? ఏమో మట్ల చూస్తున్నారు, ఏ పేరు? ఆహాబ్ భార్య పేరు, మీ పేరు యెజబేలు, బైబిల్ పేరు యెజబేలే, కానీ నా పేరు రంగుల రాణి. ముఖానికి రంగులు పూసుకునే రంగుల రాణి. బయలుదేవత మిషనరీగా దేవుని ప్రజల మధ్యలోకి వచ్చేసింది. బయలుదేవత భక్తి నేర్పించేస్తుంది దేవుని ప్రజలకు. బయలుదేవత దేవతా స్తంభాలు, బయలుదేవునికి ఏమో బలి అర్పణలు, బయలుదేవత ప్రవక్తలు అన్నీ చేసి పడేస్తే దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒకే ఒక్కడు ఏలియా కేరీతి వాగు దగ్గర ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరికీ తాగడానికి నీళ్ళు లేవు, వర్షం లేక. ఇశ్రాయేల్ అందరికి తినడానికి తిండి లేదు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఏలియాకి ఏం తక్కువైంది చెప్పండి? కేరీతి వాగు నీళ్లు లేవు, కాకులు తీసుకొచ్చి ప్రతి పూట భోజనం పెట్టడం లేదు. నాకు మళ్ళీ విడ్డూరం అండి, కక్కుర్తి పడి తినే కాకులే కక్కుర్తి మానుకొని కూడెడుతున్నాయి దేవుని సేవకుడికి. ఈ రోజున వినండి, దేవుని కొరకు ప్రత్యేకించబడడం రాకనే అన్ని తెప్పలు తెచ్చుకుంటున్నామే కానీ కొరకు ప్రత్యేకించబడిన వారిని ఆయన కొదువుతో ఉంచే దేవుడైతే కాదు. మా దగ్గర ప్రాంతంలో ఒక సహోదరుడు, మీకు తెలుసా పిక్కసోడ అంటారు, తెలుసా మీకు? ఇట్లా పెట్టుకొడితే శబ్దం చేస్తుంది కదా, ఏమంటారు మీ వైపు? గోలీ సోడా. వెరీ గుడ్, మేము పిక్కసోడ అన్నాం. మీరంతా స్టైల్ భాష కదా, గోలీ అంటున్నారు మీరు. పోలేండి, మీ భాష మంచిది. గోలీ సోడా. ఏమంటే ఇతను పని ఏంటంటే గోలీ సోడాలు చేసుకుంటాడు. అవి కొన్ని షాపులు వేసుకుంటే తను, తన భార్య, తన 2 పిల్లలు జీవనం నడిచేది. యేసు ప్రభు నమ్మాడు. ఆ ఊర్లో ఏదో తిరణాలు ఏదో చేస్తున్నారు, నీ వంతెన చెయ్యాలి అన్నారు. నేను ఇలాంటి రికార్డ్ డ్యాన్సులకి కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వలేనండి, నేను యేసు ప్రభు నమ్మాను, రోడ్డు వేస్తామంటారా చెప్పండి ఇస్తాను, పేదలు కూడెడతారా చెప్పండి నేను కొంచెం డబ్బులు ఇస్తా, అంతేగాని మీరు పెట్టే రికార్డ్ డ్యాన్సులకు డబ్బులు ఇవ్వలేను, నేను దేవుని బిడ్డనయ్యానండి అన్నాడు. ఏమయ్యా, ఊర్లో వీచే గాలి పీల్చడం లేదా?
ఊర్లో ఉన్న బావి నీళ్ళు తాగడం లేదా? నువ్వేమో ఊరంతా కలిసి చేసే పనికి నేను సహకరించనంటున్నావు, చూస్తావులే నీ సంగతి ఏంటని ఏమండి డప్పుతో ఏమండి ప్రకటన చేయించారు. ఏంటా ప్రకటన అంటే, ఈయన తయారు చేసే సోడాలు ఎవడు వేసుకోకూడదు, బావి దగ్గర నీళ్ళు ఇవ్వకూడదు, ఎవరు అతని పనికి సహాయపడకూడదు అని దండోర వేస్తే పాప సిస్టర్ గారి యొక్క తిప్పలేంటో బావి నీళ్లు తాగనివ్వటం లేదు కనుక చాలా దూరం పొలంలోకి వెళ్ళి ఒక నేల బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చి నెత్తి మీద కొండతో నీళ్లు తెచ్చుకునేది పాప ఈ అక్క. సరే నీళ్ళైతే వస్తున్నాయి, తినడానికి మరి తిండి ఉండాలిగా. మరి తయారు చేసి సోడాలు అమ్ముడైతే కదా కూడు దొరికేది, సోడాలు ఎప్పుడు వేసుకోవడంలా. ప్రార్థన చేస్తున్న, ప్రభువా నీ కొరకు నేను నిలబడ్డాను, నీ కొరకు నేను ప్రత్యేకించబడ్డాను, ఇప్పుడు ఆ పరిస్థితి చాలా దుర్భరం అయిపోతుంది అని ప్రార్థన చేస్తుంటే ఈ ఊరు వాళ్ళకి ఆ పక్క ఊరు వాళ్ళకి రాజకీయంగా ఏదో సమస్య ఉందట. వాళ్ళకి వినబడింది, పలానా ఆయన సోడాలు ఆ ఊర్లో వేసుకోవడం లేదట అని చెప్పి ఆ ఊరోళ్ళకి కబురు పంపించారు. రోజుకు నువ్వు ఎన్ని సోడాలు వేయగలవు, తయారు చేయగలవు అంటే చెప్పాడు. మేము మా ఊర్లో దుకాణాలంటికి మేము పిలుపునిస్తాము, నువ్వు ఎన్ని సోడాలు చేసుకోవాలి, మొత్తం మా ఊరికి వేసేసాయి, నీకేమో తిండి లేకుండా చేస్తారా మీ ఊరోళ్ళని. మొత్తం సోడాలన్నీ ఆ ఊరికి తీసుకెళ్ళి వేస్తుంటే ఈ ఊర్లో అమ్ముకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందో వ్యర్థమైందో? దేవుడి కార్యం ఎందుకు చేశాడు? తన కొరకు ప్రత్యేకించబడ్డాడు గనక. ఈ రోజున అన్ని కొరతలే, అన్ని కొదువులే, అన్ని లోటులే, అన్ని లేవిలే, ఊసరోమంటూ కూర్చొని బతుకుతున్నాం. ఎందుకు మనం? కొంతమంది ముఖాలు చూస్తుంటే మా శ్రీకాకుళం భాషలో, మీ భాషలో కాదు, ఏమంటే మా భాషలో చెప్పాలంటే కొంతమంది ముఖాలు ఊసరోమని దొంపమకు వేసుకొని కూర్చుంటారు. వీళ్ళు దొంపతేగా ఎంతసేపు దిగాల ముఖమే. ఎందుకంటే లోటు కొరత లేమి ఏడిపించేస్తుంటాయి. ఎందుకు ఈ పరిస్థితి మనకు వస్తున్నది అని అంటే, ఆయన కొరకు ప్రత్యేకపరచుకోవడం మనకు చేత కాక, పరలోక సంబంధమైన జీవితంతో ఈ భూమి మీద బ్రతకడం అంటే ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ప్రత్యేకించబడని జీవితానికి రావటం. నీ మాటలలో ప్రత్యేకత, నీ వస్త్రధారణలో ప్రత్యేకత, అమ్మ వింటున్నారా? నీ నడకలో ప్రత్యేకత, నీ చేతల్లో ప్రత్యేకత, ఆచారాలకు ప్రాముఖ్యత ఇవ్వక ఆత్మీయతకు ప్రాముఖ్యతనిచ్చే ప్రత్యేకించబడిన జీవితం ఇది మనకు చేతనగునా అన్నదే మొదటి ప్రశ్న. ఎందుకంటే ఎక్కువ చెప్పలేని ఒకటి అయిపోయింది. నెంబర్ 2, రెండో సంగతి చూద్దాం రండి. ఉన్నారా లేదు? ఇక్కడ ఎక్కడ పోతావురా, గంపనోరు వేసుకుని పడిపోతున్నావు అన్నట్టు చూడకండి తల్లి. వినండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 12-13 వచనాలు చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను పొందెను. కాబట్టి మనం ఆయన నిందన భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ప్రత్యేకించబడిన మనం ఎక్కడికి వెళ్దాము? ప్రభువునొద్దకు వెళ్ళుదము. రెండో తలంపు ఏంటనంటే, ప్రత్యేకించబడిన మన ప్రభువు దగ్గరికి వెళదాం. యేసు నమ్మిన వాళ్ళంటే ఎవరో తెలుసా? ప్రభువునొద్దకు చేరిన వారు అని అర్థం. 1 పేతురు 2:4 చూడండి, చదువుతాను. 1 పేతురు 2:4లో మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయ్యగు ప్రభువునొద్దకు వచ్చిన వారై అని రాసి ఉంది. మనం ఎవరు? ప్రత్యేకించబడిన మనం ఎవరమంటే ప్రభువునొద్దకు వచ్చిన వారం. మీకు మంచి శుభవార్త చెప్పన, ఎవరైతే ప్రభువు దగ్గరకు వస్తారో వచ్చిన వాళ్ళని ఎవరిని ఉత్తి చేతులతో పంపిడి. ప్రభు తన యొద్దకు వచ్చిన వారిని ఉత్తి చేతులతో ఉంచడు. ఏమేమో ఇస్తానని చెప్పాడండి ఆయన. మీ ఓపికంటే చూపిస్తాను, తెరవండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తన యొద్దకు వచ్చి వారికి ఏమేమో ఇచ్చేస్తాడంట ఆయన. ఆయనే ప్రార్థనలో తండ్రితో చెప్తున్నాడు, తండ్రి నా యొద్దకు వచ్చి వారికి ఇవన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. చూపిస్తాను, ఇక వివరించలేను, మిగిలిన ధ్యానం చేసుకుందరు కానీ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు. తండ్రి, ఎవరినైతే నువ్వు నాకు ఇస్తావో, నాకు అనుగ్రహించబడి నీ మనుషులకు నేను నిత్య జీవం అనుగ్రహిస్తాను, నీ జీవాన్ని వాళ్ళకి ఇచ్చేస్తా. ఏమిస్తాడంట ఆయన?
తండ్రి నీ జీవాన్ని వాళ్ళకి ఇస్తా. యేసు ప్రభువారు తనలో తాను జీవము కలిగిన వాడు. అందుకే యేసు పేరు జీవప్రదాత, జీవాన్ని ప్రసాదించే దేవుడు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా ఆలకించండి. ఆయన జీవప్రదాత. తన యొద్దకు వచ్చి వారికి ఆయన అనుగ్రహించేది దేవుని జీవం. ఇది మొదటి మాట. కొంచెం కిందికి రండి. అలాగా అదే 17వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను. 6వ వచనం చూడండి. లోకము నుంచి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. తండ్రి, నీ నామాన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సొలొమోను ఒకసారి ఇలా అన్నాడు, దేవుని నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులో చొచ్చుకొని పోయి సురక్షితముగా ఉండవచ్చునట. అర్థమవుతున్నదా? ఏమిచ్చాడు ఆయన? ఆ తండ్రి నామమును మనకు బయలుపరిచి, ఆ దేవుని మనకు తండ్రిగా చేసి, ఆ దేవుని నామాన్నే మనకు ప్రసాదించాడు. దేవుని జీవం వచ్చింది, దేవుని నామం వచ్చింది. అర్థమవుతున్నదా? వచ్చినోరికే, రానోలికి దొరకవు. ఎవరైతే ప్రభువునద్దకు వచ్చారో వాళ్ళకి అవన్నీ ఇస్తానంటున్నాడండి ఆయన. నీ జీవాన్ని ఇస్తానని ఆయన, నీ నామాన్ని ఇస్తానన్నాడు. 2, 3 చెప్తాను చూడండి. 7వ వచనం చూడండి. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను అన్నాడు. నీ మాటలు వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. ఏ మాటలైతే బ్రతికిస్తాయో, ఏ మాటలైతే బాధలో నెమ్మది కలిగిస్తాయో, ఏ మాటలైతే తెప్పరెల చేస్తాయో, ఏ మాటలైతే మనుషులు లాభాన్ని కలిగిస్తాయో, ఏ మాటలు మన కన్నులకు వెలుగునిస్తాయో, ఏ మాటలైతే మన త్రోవకు దీపమై ఉంటాయో, ఆ మాటలన్నీ వీళ్ళకి ఇచ్చేస్తాను తండ్రి అన్నాడు. ఎన్నొచ్చాయి? ఏమా మాటలు చూస్తున్నారు? ఏమేమి ఇస్తానన్నాడు ఇప్పటికీ? దేవుని జీవం, 2వది దేవుని నామం, 3వది దేవుని మాట. 3 ఇస్తానన్నాడు. 4వ చెప్తాను రండి. 22వ వచ్చండి. తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. ఏంటండి? నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చేసానన్నాడు. ఈ వచనం నాకు బాగా అర్థమైంది ఒక రోజున. ఏ రోజున చెప్తాను వినండి. నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మా ఫ్రెండ్స్కి వాళ్ళతో కలిసి ఉన్న రోజుల్లో యేసు ప్రభువే నిజమైన దేవుడు, నమ్ముకుంటారా పాప క్షమాపణ వస్తుంది, ఆయన దేవుడు గనక దేవునిగా ఆయన్ని నమ్ముదాము అంటే ఏమి ఎగతాళి చేసేవారో చెప్పలేనండి. ఏడిపించేసేవారు. కొన్నిసార్లు చేయి చేసుకొని కూడా ఎవడి మీదకు వచ్చేసేవాళ్ళు. ఆఖరికి ఒక ఫ్రెండ్ నాతో ఉన్న ఆయన, మా వీధి ఆయనే, ఏమన్నాడు, ఒరే నువ్వు యేసు ప్రభువు నమ్మి మతం చెడగొట్టుకొని పాడు కులాల్లో కలిసిపోయి నువ్వు అడుక్కుతుండం చూస్తాను రా అన్నాడు గర్వంగా. నువ్వు మతభ్రష్టుడు అయిపోయావు, హైందవ మతాన్ని వదిలేసావు, నువ్వు కులం చెడిపోయినావు, ఏదో చిన్న కులాల్లో కలిసిపోయినావు, నువ్వు అడుక్కుతుండం చూడనా అన్నాడు. సరేలేక నేను కొద్ది రోజులు అయ్యాక వాళ్ళు మా ఊరు విడిచిపెట్టుకొని వేరే దగ్గర పోయాను. చాలా కాలం తర్వాత నేను నాతో ఉన్న మన సహోదరులు కలిసి ఒక ఊరికి మీటింగ్ పోతున్నాము. ఎవడు పోతా మా వాళ్ళు అన్నారు, అన్నయ్య అక్కడికి వెళ్ళి టిఫిన్ ఉంటుందో ఉండదో, ఇక టిఫిన్ చేసేసి వెళ్ళిపోదామన్నారు. సరే అక్కడే కార్ ఆపాను, లోపలికి టిఫిన్ దుకాణానికి వెళ్ళి కూర్చున్నాము. టేబుల్ దగ్గర కూర్చున్నాక ఒక ఆయన వచ్చి, సార్ చెప్పండి ఏం కావాలి అన్నాడు. ఇదే వినస్వరం లాగా ఉందని ఇట్లా చూసేసరికి అడుక్కు తింటావని అన్నాడు. చూశారు, వాడే బిఎస్సీ చదువుకున్నాడు. మా వీధిలో ఆ రోజుల్లో కొంచెం డబ్బులున్న ఆయనే. వాళ్ళ నాన్నగారు బాగా సంపాదించి తన పిల్లలు బాగుండాలని ప్రయత్నం చేసిన వాడు, మంచి తండ్రి. వీడు కూడా కొంచెం ఏమండి వ్యసనాలు అలవాట్లు నేర్చుకొని ఏమండి మంచి అబ్బాయిగా అట్లా అయిపోయింది జీవితం. బాగా డ్రింక్ చేస్తాడట, ఏవో పాడు వ్యసనాలు ఉన్నాయట, ఉద్యోగం సద్యోగం దొరకలేదు. చివరికి ఏ పని చేస్తున్నాడనంటే ఏమన్నా హోటల్లో గుడ్డ పట్టుకొని టేబుల్ తుడిస్తా, వచ్చిన వాళ్ళకేమో టిఫిన్లు వడ్డిస్తా అందిస్తా. అతను కనబడేసరికి కంగు తిన్నాను. ఏంటి ఇలా ఉన్నామేంటి అంటే, నాకేం ఉద్యోగం రాలేదు, భార్య బిడ్డలు పెంచుకోవాలి, ఏదో చేసుకోవాలిగా, ఇక టేబుల్ సర్వర్గా పనిచేస్తున్నాను.
టిఫిన్ అయిపోయాక డబ్బులు టిప్ ఇవ్వడానికి కూడా అదుకులాగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజుల్లో మా వీధిలో డబ్బులు ఉన్నోడు అతగాడే. ఇప్పుడు అతగాడికి మేము తినే టిఫిన్ మీద ఒక 5-10 రూపాయలు ఎక్కిద్దామంటే ఎలా ఉంటుందో ఫీలింగ్ అని మనసులో అనిపించింది. మొత్తాన్ని నిలబడి మరి వెళ్ళొస్తామనంటే, ఒరే నువ్వెందుకు పనికిరావు, నువ్వు పాడైపోతావు అనుకున్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్నేమీ తక్కువలో ఉంచలేదురా, నా బతికేలా అయిపోయింది. నాకు భలే దుఃఖం అనిపించింది అతను ఆ మాట అంటుంటే. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏమండి ఇది ఎవరిచ్చిన మహిమ, ఇది గ్లోరీ అంతే. నా దేవుని గణపరుస్తూ దేవుని బట్టి బాగా బ్రతుకుతూ ఉండడం అనేది అది దేవుడు అనుగ్రహించిన మహిమ. యేసయ్య అన్నాడు, తండ్రి నా యొద్దకు వచ్చి వారికి నీవు నాకు ఇచ్చిన మహిమను వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు గణపరచబడతారు, వాళ్ళు గౌరవించబడతారు అని అంటున్నాడే. నా యొద్దకు వచ్చి వారికి నేను ఇవన్నీ ఇచ్చేస్తా. ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు? ఉన్నారా లేదు ఇక్కడ? దేవుని నామం, దేవుని వాక్యం, దేవుని మహిమ 4 ఇచ్చేశాడు. అందుకే బయటికి రండి నా దగ్గరకు అని పిలుస్తున్నాడు. పరలోక సంబంధమైన జీవితాన్ని భూమి మీద జీవించే వాళ్ళు, యేసునొద్దకు చేరుకున్న వాళ్ళు, యేసునొద్దకు చేరుకున్న వాళ్ళకి 4 యేసే ఇస్తాట. 5 చూపిస్తాను రండి. 17:26 చూడండి. యోహాను సువార్త 10:26. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును. ఇంత ఏమిచ్చాడు ఆయన? దేవుని ప్రేమ. దీనికి రోమపత్రిక 5:5 కలపండి ఎంత బాగుంటుందో. రోమ 5:5 ఏముంటుందో తెలుసా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అని రాసి ఉంది. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? పరలోకమందున దేవుని ప్రేమను తన హృదయంలో నింపుకొని భూమి మీద బతుకుతున్నవాడు క్రైస్తవుడు. అర్థమైందో వ్యర్థమైందో నా మాట? క్రైస్తవుడు అంటే పరలోకమందున్న దేవుని ప్రేమను తన హృదయమందు నింపుకొని భూమి మీద బ్రతుకుతున్నాడు వీడు క్రైస్తవుడు. ఎన్నిచ్చానన్నాడు ఇప్పుడు చెప్పండి? దేవుని జీవం, దేవుని నామం, దేవుని వాక్యం, దేవుని మహిమ, దేవుని ప్రేమ. నా యొద్దకు వచ్చి వారికి తండ్రి ఇవన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. కనుక గవిని దాటి శిబిరము దాటి యేసునొద్దకు వచ్చిన మనకు ఇవన్నీ ఇచ్చేవాడే పుచ్చుకొని అనుభవించడమే బాకీ. బాకీ అంటే అది మిగిలింది మన దగ్గర. అవి పుచ్చుకోవడం చేతనవుతలేదు, వాటిని అనుభవించడం కొంతమంది చేతనవ్వడం లేదు. ఇప్పుడు చెప్తాను వినండి. అవన్నీ పుచ్చుకొని అనుభవించాలంటే నీ దగ్గర 5 అంతల అనుభవం అవసరం. వరుసగా చెప్తాను, రాసుకోండి. ఈ 5 ఆయన ఇస్తానన్నాడు. ఇవన్నీ పుచ్చుకొని అనుభవించేటువంటి వారికి ఈ 5 అంతల అనుభవం అవసరం. నెంబర్ 1, మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ఆయన యందు విశ్వసించడం. విశ్వసించువారు నిత్యజీవ గలవారు, విశ్వసించువారు దేవుని నామములో చొరబడిన వారు, విశ్వసించువారు దేవుని వాక్యం వాడుకునేవారు, విశ్వసించువారు దేవుని మహిమకు పాత్రులు, విశ్వసించువారు దేవుని ప్రేమ కలిగిన వారు అవుతారు. ఈ 5 అంతల ఆశీర్వాదం నా యొద్దకు వచ్చే వారికి ఇస్తాను. కానీ వారు కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటో తెలుసా? యేసునందు విశ్వసించాలి ఒక మాట. రెండవది యేసునే ప్రేమించాలి. 2 అనుభవం ఏంటమ్మా? యేసును ప్రేమించాలి. 3 అనుభవం ఏంటో తెలుసా? మేము యేసుకే చెందిన వారం అన్నట్టు బతకాలి. ఎవరికి చెందిన వాళ్ళం? మేము లోకానికి చెందిన వాళ్ళం కాదు, దుష్టునికి చెందిన వాళ్ళం కాదు, మేము క్రీస్తుకే చెందిన వారం అన్నట్టు బతకాలి. 3 అనుభవం. 4 అనుభవం ఏంటంటే వినండి ప్రియులారా, యేసు కొరకు వినండి, యేసును వెంబడించే అనుభవంలోకి రావాలి. యేసును వెంబడించే అనుభవంలోకి రావాలి. చివరి మాట, యేసు కొరకు జీవించే అనుభవంలోకి రావాలి. యేసును విశ్వసించి, యేసును ప్రేమించి, యేసుగా చెందిన వారం ఉండి యేసును వెంబడిస్తూ చివరకు యేసు కొరకు జీవించే వాళ్ళమైతే ఇచ్చేవన్నీ మన సొంతం అవుతాయి. వాటిని వాడుకోవడము మనకి చేతనవుతుంది. ఇచ్చే దేవుడు ఇచ్చేందుకు సిద్ధమే. వచ్చేదాన్ని వచ్చినట్టే కనబడ్డా కానీ పుచ్చుకోవే. కొంతమంది పుచ్చుకున్న వాటిని ఉంచుకోరే, ఉంచుకున్న వాటిని వాడుకోవడం చేత కాదే. వీళ్ళకి నేను పెట్టే పేరేంటో చెప్పనా? కోప్పడకండి. వీళ్ళు ఆధ్యాత్మిక బికారీలు, ఆధ్యాత్మిక ముష్టోళ్ళు. ముష్టి బతుకుతారు.
స్పిరిచువల్ పాపర్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అది ఇచ్చే దేవుడు అన్నీ ఇస్తే ఇచ్చిందేమో పుచ్చుకోవడం చేత కాదు, పుచ్చుకున్నది ఉంచుకోవడం చేత కాదు, ఉంచుకున్నది వాడుకోవడం చేత కాకపోతే నేను ఆధ్యాత్మిక బికారి వనక ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతుని వనక నిన్ను బాధపడుతుందా మీకు విషయం? క్రైస్తవుడు అంటే పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతికేవాడు. వాడు ఎట్లుంటాడో తెలుసా? ప్రత్యేకించబడతాడు, మొదటి విషయం చెప్పాను. రెండోది ప్రభు యొద్దకు చేరుకుంటాడు, రెండో మాట చెప్పాను. మూడో మాట చెప్తాను రండి. మళ్ళీ హెబ్రీ పత్రిక 12:13. అమ్మ బాధ మీకు కష్టమవుతుందా నా బాధ? 12:13 చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమను పొందెను. కాబట్టి మనం ఆయన నిందన భరించచ్చు శిబిరం వేపులకు వెళ్లుదామరండి అంటున్నాడు. మూడో అనుభవం ఏంటో తెలుసా? శ్రమ పడదాం పదండి యేసులాగే, నిందల పడదాం పదండి యేసులాగే. పరలోక సంబంధమైన జీవితంతో భూమి మీద బ్రతికే వాడు పరీక్షింపబడుతూనే బ్రతుకుతాడు. ఆ పరీక్షల్లో అతనికి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. మీకు ఆ విషయం చెప్పనా? 1 యోహాను పత్రిక 4:17 యోహాను ఏమైనా రాస్తాడనంటే, ఏమండి, యేసు ఈ లోకములో ఉన్నప్పుడు ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. చెప్పండి చెప్పండి అమ్మా. ఆయన ఎట్టివాడో మనం అట్టివారమే. ఆయన శ్రమ వచ్చిందంటే నీకు సుఖం వచ్చిందా? ఆయనకు అవమానం వచ్చిందంటే నీకు గౌరవం వచ్చిందా? ఆయన తృణీకరించబడితే నువ్వు సన్మానించబడతావా? ఆయనేమో నిందల పాలైతే ఎవడి నీకు గౌరవప్రదమైన మాటలు వస్తాయా? ఆయన ఎట్టివాడో మనం ఈ లోకములు అట్టివారమే. రోజున శ్రమలు ఏమంటే పరీక్షల వెనకాల ఉన్న సిరులు లేదా సంపదలు అర్థం కాక శ్రమలు, ఇరుకుల, ఇబ్బందుల్లో భక్తి చేయటం ఈనాటి క్రైస్తవులకు చేతనవుతలేదు. మీకు అర్థమయ్యేలా చెప్పనా? బాగా వినండి. నీకు శ్రమ, పరీక్ష, శోధన, బాధలు ఎందుకు వచ్చాయి అంటే ఇదో కారణం కావచ్చు. మొదటి కారణం ఏంటో తెలుసా? నీ వలన, నీకు కలిగిన శ్రమల వలన ఎవరు రక్షించబడ్డానికి అవకాశం దొరకవచ్చు. వింటున్నారా? పౌలు, శీలలు ఫిలిప్పీ జైలులో శ్రమ పడిన కారణం చేత జైలర్కి ఏం దొరికింది చెప్పండి? రక్షణ దొరికిందే. తర్షీషుకు పోతున్న ఓడలో గాలి తుఫాన్లు యోనా వల్ల కలిగితే, యోనాకు నావికుల మీద ఒక తుఫాను వస్తే, ఏమండి, ఆ తుఫాను వచ్చినప్పుడు మొదట నావికులు వారి దేవుళ్ళకు ప్రార్థనలు చేసుకున్నారట. యోనా ఏమో నీటిలో పడిపోగాని, తుఫాను ఆగిపోగాని, యెహోవా నీ చిత్తమును బట్టే సమస్తమును చేయుచున్నామని నిజదేవుడిని నమ్ముకునే వాళ్ళు అయ్యారే. తుఫాను లేకపోయి ఉంటే నిజదేవుడిని వీళ్ళు నమ్ముకునే వాళ్ళ. కనుక దేవుడు నీ కుటుంబ జీవితం, దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా శ్రమ, బాధ అనుమతిస్తే అది ఎవరి రక్షణకైనా ఉపయోగపడుతుందేమో. దేవా, ఈ శ్రమ ఇచ్చావు, ఈ నిందిచ్చావు, ఈ బాధలు ఇచ్చావు, దీనివల్ల ఎవరైనా నిన్ను నమ్ముకునే అవకాశం ఉంటే నేను సంతోషంగా భరిస్తానని చెప్పే మనసు వస్తుందండి క్రైస్తవులకు. నమ్మేని ఏం లాభం అండి, అన్నీ కష్టంగా పొగ్గపడిపోడాలి దీనికి. పనికి మళ్ళక్క నమ్మేను కానీ అన్ని కష్టాలు. నీ కాకపోతే ఎవరికి వస్తాయమ్మా కష్టాలు? మీరే చెప్పండి. కాయలున్న చెట్టు మీద రాళ్ళు పడతాయా? గొడ్డు చెట్టు మీద ఎవడ రాళ్ళు వేస్తాడా? ఇలాంటివి బాగా తెలుస్తాయి మళ్ళీ. మరి దేవుని కొరకు ఫలభరితమైన జీవితం జీవిస్తున్న నీ మీదకే రాళ్ళు పడతాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, భరించు. అది ఎవరికైనా మేలు కలిగిస్తాయి అని ఆలోచించడం మానేసి నాకైనా ఈ కష్టాలని ఊసురోమని బ్రతుకుతారేంటి? ఇక్కడ ఉన్నారా లేదా? శుభం కోర్రా పెళ్లి కొడుకంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు నీవేదో మంచిగా వాక్యం విందామని ఈ ఊరు వస్తే మీకు శ్రమలు వస్తాయి, సంతోషించండి అంటాడేంటి వీడు అనుకోకండి. ఇది సువార్త అంతే. మీకు సంపదలు వస్తాయి, మీ స్వస్థతలు వస్తాయి, మీకు సుఖాలు వస్తాయి, అది దొగులు బజీ సువార్త. అది ఎక్కువైపోయింది ఇప్పుడు. ఏమన్నా భయంకరమైన సువార్త. అంటే దేవుడు సుఖము, సంపద, స్వస్థత ఇవ్వలేనోడని కాదు నేను చెప్పేది. ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. దాని కొరకు ఆశించి యేసుని నమ్మడం అది పనికిమాలని విశ్వాసం, పనికిమాలని నమ్మిక అవుతుంది.
వింటున్నారా లేదా? రెండో సంగతి చెప్తాను. శ్రమ, బాధలు, పరీక్షలు ఎందుకు వస్తాయంటే, అమ్మ వింటున్నారా మాట, మన విధేయత నేర్చుకోవడానికి ఇస్తాడు. మన విధేయత నేర్చుకోవాలంటే ఈ శ్రమ, శోధన, పరీక్షలు ఇస్తాడట. కీర్తనకారుడిది అర్థమై ఎంత బాగా అన్నాడో చూపిస్తాను రండి. 119వ కీర్తన చదువుతున్నాను చూడండి ప్రియులారా. 119వ కీర్తన ఎంత చక్కని మాటో. శ్రమలు, శోధనల విషయమై క్రైస్తవుల వైఖరి ఎలా ఉండాలి చదువుతున్నాను చూడండి. 119వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి యుండుట నాకు ఏంటట, నీ కట్టడలు నేర్చుకున్నట్లుగా శ్రమ నుండి ఉండడం నాకు మేలు. ఆ పైన ఇంకో వచనం చూడండి, 67వ వచనంలో కొంచెం మీదనే చూడండి. 67లో ఏముందో, శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను. శ్రమలు మనకి విధేయత నేర్పిస్తాయి. ఆ శ్రమ మనకు సంభవిస్తున్న కొలది, అవి మనం నలిపేస్తున్న కొలది మరి ఎక్కువగా మనం దేవునికి దగ్గరై విధేయత జీవితాలు నేర్చుకుంటాం. అది మనకు మేలే కదా. మన శ్రమ, మన బాధల పరీక్షలు ఒక రక్షణకు ఉపయోగపడతాయి, లేదా మన విధేయత జీవితానికి ఉపయోగపడతాయి. రెండు చెప్పాను. మూడో విషయం మీతో చెప్పనా? మూడో విషయం, మనం ఎదగడానికి ఉపయోగపడతాయంట. దేవునిలో మనం ఎదగడానికి ఉపయోగపడతాయంట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో భక్తుడు ఈ మాట అన్నాడు. చదువుతాను వినండి. నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు ఎదుగుతారు, మీరు సంపూర్ణులవుతారు. దీన్ని కొంచెం పేతురు డైల్యూట్ చేసి, పలచన చేసి చాలా బాగా చెప్పాడు ఈ వచనం. చూడండి, 1 పేతురు 5:10 ఉంటుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత, ఎంతకాలం అమ్మ శ్రమ? ఏం గట్టిగా చెప్పరే, ఎంతకాలం? కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగ యుగముల వరకు ప్రభావమైన కలుగును గాక. ఆమేన్. ఎందుకు పరీక్షలు, శ్రమలు, శోధనలు, నిందాలంటే, అయితే మనకు వచ్చినవి అవన్నీ ఎవరి రక్షణకన్నా ఉపయోగపడవచ్చు, లేదా అవి మన విధేయతకన్నా ఉపయోగపడవచ్చు, లేదా మనం ఎదగడానికి ఉపయోగపడవచ్చు. శ్రమలకు జడిసి పారిపోయేవాడు, ఏమంటే బైబిల్లో మాట ఉంటుంది, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడు అనిపించుకుంటావు. శ్రమ, శోధన, పరీక్షలు వచ్చినప్పుడు ఇది నా ప్రభు అనుమతించినవని సంతోషించి దాని గుండా ప్రయాణం చేసామనుకోండి, శ్రమల తరువాత ఉన్న సంపదను మనం సంపాదించుకుంటాం. అందుకనే భక్తుడు అంటాడు, పరలోక సంబంధమైన జీవితంతో భూమి మీద బ్రతికేవాడు పరీక్షల గుండానే సాగుతాడు. ఇది మూడో విషయం. మొదట మాట ప్రత్యేకించబడతాడు, రెండో మాట ప్రభువునొద్దకు వస్తాడు, మూడో మాట పరీక్షించబడుతూనే పోతాడు. 4వ విషయం చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 14వ వచనం ఇలా ఉంది. 12, 13 అయిపోయింది. ఆ 2 వచనాల్లో 3 తలంపులు చెప్పాను. 14వ వచనం చూడండి. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోవు దానికోసరమే ఎదురు చూచుచున్నాము అన్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే, అమ్మ వింటున్నారా, పరలోకం మీద దృష్టి పెట్టి బతుకుతాడట. పరలోక సంబంధమైన జీవితంతో భూమి మీద బ్రతికేవారు పరలోక దృష్టితో బ్రతుకుతారట. అంతెందుకండి, ఈరోజు 66 పుస్తకాల బైబిల్ ఉన్న మనకలా బతకడం చేత కావట్లేదు. కానీ అబ్రాహాం ఎట్లా బ్రతికాడంట? చుప్పొక్క పేజీ ముందు తిప్పండి. ప్రకటన, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ 11లో చూడండి, ఇలా రాసి ఉంది. 10వ వచనంలో చదువుతాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. ఇంత వాక్యమనేని రోజుల్లోనే అబ్రాహాము పరలోకం మీద దృష్టి పెట్టి బతికాడంట. 66 పుస్తకాల బైబిల్ ఉంది. ఆ వాక్యమును వివరించే వాక్య సేవకులైన సహోదరులు మనకు సేవ చేస్తున్నారు. కానీ నీ కళ్ళు ఇంకా పరలోకం మీద దృష్టిని సారించడం లేదు. సరే, పోనీ ఇలా చెప్తే మీకు అర్థమవుతుందేమో. బాగా వినండి, చెప్తాను.
అమ్మ వింటున్నారా? యేసును నమ్మిన తర్వాత నీ పేరు ఎక్కడ రాయబడుతుందట? జీవగ్రంథం ఎక్కడ ఉంటుంది? అది ఎంఆర్ఓ గారు అడంగల్లో ఉంటుందా? చెప్పండి. ఎంఆర్ఓ ఆఫీసర్ అడంగల్ ఉంటుందా నీ పేరు? యేసును నమ్మావు, నీ పేరు ఎక్కడ రాయబడుతుందట? చూడండి, చూపిస్తాను. ఎందుకులండి మీరు అనగన కథల్లా చెప్పకండి, ఖరాఖండిగా కాన్ఫిడెంట్తో మాట్లాడాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి వారితో చెప్పాను. మీ పేర్లు ఎక్కడ రాయబడుతున్నాయి? పరలోకమందు. మంచిది. మరి మీ పౌరసత్వం ఎక్కడుంది? ఎక్కడ మీకు ఆధార్ కార్డు ఉందిలేండి, ఎక్కడ బతకడానికి. కానీ యుగ యుగాలు బ్రతకడానికి నీ పౌరసత్వం ఎక్కడుందట? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి ఈ మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. 20వ వచనం ఇలా ఉంటుంది. మన పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందున్నది. నీ పేరు ఎక్కడ రాయబడింది? చెప్పండి గట్టిగా. పరలోకమందు. మన పౌరస్థితి ఎక్కడుంది? చెప్పరేమమ్మా? పరలోకమందు. మరి మీ నివాసం ఎక్కడుంది? భూమి మీద బాగా కట్టుకున్నానని అంటావా? అది ఒకరోజు శిథిలం అయిపోతుంది. నువ్వు ఎంత బాగా కట్టుకున్నా, కోట్లు ఖర్చు పెట్టినా, ఈ భూమి మీద నువ్వు కట్టుకున్న నీ నివాసం అది ఒక రోజున శిథిలమైపోయేది. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో యేసయ్య అన్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకుపోతానన్నాడు. అంటే ఇప్పుడు మన నివాసం ఎక్కడ? శాశ్వత నివాసం ఎక్కడుంది? తాత్కాలిక నివాసం అటు వేరుగుపూడిలోనో, ఇటు నరసరావుపేటలోనో, లేకపోతే మరో గ్రామంలో ఉందిలేండి మనకి. ఇవన్నీ శాశ్వతమైన నివాసాలు కాదు, తాత్కాలికమైన నివాసాలే ఈ నివాసాలు. మీ శాశ్వత నివాసం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? పేరు ఎక్కడుంది? పర్లేదమ్మా చెప్పండి, ముత్యాలేం రాలిపోవు నోట్లోంచి. చెప్పండి, పేరు ఎక్కడుంది? పరలోకంలో. పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో. నివాసం ఎక్కడుంది? మన ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? ఇదే ఫిలిప్పీ 4:20లో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుంచి మన ప్రభు అయిన యేసును రక్షకుని కొరకు కనిపెట్టుకుంటున్నాము. మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. సరే, మనకు రావాల్సిన జీతం ఎక్కడుంది? మాట్లాడేమమ్మా? చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మన జీతం ఎక్కడుందో చెప్పాడు ఆయన. 12వ వచనం 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. మన జీతం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. ఎన్నొచ్చాయి మీరు చెప్పండి. ఇప్పుడు వరుసగా అడుగుతాను. పేరు ఎక్కడుందమ్మా? పరలోకంలో. పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో. నివాసం ఎక్కడుంది? పరలోకంలో. ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో. జీతం ఎక్కడుంది? పరలోకంలో. నీ మనసు ఎక్కడుంది? నోర్లు పెగలడంలా. నీ మనసు ఎక్కడుంది? భూమి మీద ఉంది. మీకు ఒక విషయం చెప్పనా? క్రైస్తవుడు, అమ్మ వింటున్నారా, భూ సంబంధమైన మనసుతో బ్రతికేవాడు కాకూడదు. ఎవడైతే భూ సంబంధమైన జీవితం జీవిస్తాడో, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి బతుకుతాడో వాడే శిలువ శత్రువు అంట. నేను చెప్పలా, పౌలు చెప్పాడు. వాడు కడిపే వాడి దేవుడంట, నాశనమే వాడి అంతమంట. వాడు సిగ్గుపడవలసిన విషయాలందు అసూయపడుతూ బ్రతుకుతుంటాడట. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటాడట. ఈ నేరం విశ్వాసులదని నేను అనుకోవడం లేదు. మా బోటి సేవకులే మీ మనసు అటు పెట్టడం మానించి మీకు పంది చూపులు నేర్పించాం. మీ పంది చూపులు, పందుల్లాగా ఎంతసేపు నేల మీద చూసుకోవడమే, భూ సంబంధమైన వాటి మీద చూసుకోవడమే, భూ సంబంధమైన రోతను వాసన చూసి పసిగట్టి ఆ భూ సంబంధమైన రోతను తినడమే నేర్పించాం మేము. మీ తప్ప నేను అండంలా. మా బోధలను ఉంటుంది. ప్రియులారా, వింటున్నారు లేదా? ఆయుష్ కావాలా? స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేస్తాను, మీకు ఆయుష్ వచ్చింది. మీకు ఆరోగ్యం కావాలా? చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, ఆరోగ్యం వచ్చింది. మీకు అప్పులు తీరాలా? చెప్పండి, ప్రార్థన చేస్తాను, అప్పులు పోతాయి. మీ ఆస్తులు పెరగాలా? చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను, ఆస్తులు వస్తాయి.
మీ పిల్లలకు మీరు పెళ్లి చెయ్యాలా చెప్పండి, నేను ప్రార్థన చేస్తా, మీ పిల్లకి పెళ్ళి అయ్యిద్ది. మీ పిల్లగాడికి ఉద్యోగం కావాలా, నేను ప్రార్థన చేస్తాను, పిల్లాడికి ఉద్యోగం వచ్చుద్ది. మీ పిల్లకి మరొక పిల్ల పుట్టాలా, నేను ప్రార్థన చేస్తాను, మీ పిల్లకి పిల్ల పుట్టుద్ది. ఈ నంగనాచి సువార్త చెప్పడం వలన ఇవే కదా నేర్చుకున్నారు మీరు. నంగనాచి అంటే మళ్ళీ ఏదనుకునేరు, వేషధారణ అని. వాడికి తెలుసు ఇవేమి జరగవని. కానీ నంగనాచి ఆ మధ్య చూశానండి వాట్సాప్ యూట్యూబ్లో, ఎవరో కానీ ప్రియులారా మీ ఏటీఎం కార్డుల పైకెత్తి చూపించి ఓపండి అన్నారు. గబగబా ఏమండి పర్సన్లోంచి ఏటీఎం కార్డులు తీసి చూపేస్తున్నారండి ఏటీఎం కార్డులు. ఇతగాడు అంటాడు, నేను ప్రార్థన చేస్తా, మీ ఏటీఎం కార్డు పెట్టండి డబ్బులు వచ్చేస్తాయి అంటున్నాడు. ఎవరు డబ్బులు వచ్చేయాలి బాబు నీ ఏటీఎం కార్డులోంచి? ఇతగాడు ప్రార్థన చేస్తాడంట, ఏటీఎం కార్డు డబ్బాలో పెడితే డబ్బులు వచ్చేస్తాయంట. నువ్వు ముందు డబ్బులు వేయకుండా డబ్బులు వస్తాయా? ఏమిటిది? ఆ కరుణాకర్ సుగుణ గారు ఇలాంటివన్నీ తీసుకొని ఈ క్రైస్తవులు చూశారు ఎలాంటి దొంగ బోధలు చేస్తున్నారు. ఇతగాడు ప్రార్థన చేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయని చెప్తున్నాడు. అసలు మన మనసు అటు పెట్టిస్తున్నాడా, మన మనసు ఇటు పెట్టించి మన పంది చూపులు నేర్పుతున్నాడా అని ఒక ఆలోచన లేదండి క్రైస్తవులకి. పంది మొక్కలు వేసుకొని పంది చూపులు చూడడమే నేర్చుకుంటున్నాం మనం. ఒరే అది బైబిలా? మా ఏటీఎం కార్డు తిప్పితే నువ్వు ప్రార్థన చేస్తే మా అకౌంట్లో డబ్బులు ఎవడేస్తాడరా? నువ్వు ప్రార్థన చేస్తే ఎవరి డబ్బులు మా అకౌంట్లో పడిపోతాయిరా బాబు, నువ్వు దొంగ ప్రార్థన చెయ్యొద్దు అని అడగడం మానేసి అయ్యగారు ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయని ఏటీఎం కార్డులు ఊపుతున్నారు, బ్యాంక్ అకౌంట్లు చూసుకోవడానికి తయారవుతున్నారు. వీళ్ళందరూ కట్టగట్టి వద్దునండి. ఆమె అర్థమవుతుంది నేను చెప్పే విషయం. బాధపడిందా? దీని కొరకు కాదు మనం భక్తి చేసేది. ఏమంటే పౌలు ఎంత బాగా చెప్పాడో తెలుసా? మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే చెప్పండి, ఎక్కడ పెట్టండి మీ మనసు? పైనున్న వాటిని మీదనే పెట్టండి. నిలువరమైన పట్టణం మనకు అక్కడుంది. మళ్ళీ చెప్పండి, మన పేరు ఎక్కడుంది? మార్చండి మాటలు. ఇప్పుడు చివరి మాట మార్చకపోతే మీ సంగతి తెలుస్తా. చెప్పండి, మన పేరు ఎక్కడుంది? పరలోకంలో. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో. మన నివాసం ఎక్కడుంది? పరలోకంలో. మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో. మన జీతం ఎక్కడుంది? పరలోకంలో. మన మనసు ఎక్కడుండాలి? ఏం గట్టిగా చెప్పట్లేదే? చెప్పండి, ఎక్కడ ఉండాలి మన మనస్సు? అది భూమి మీద పరలోక సంబంధమైన జీవితంతో జీవించేవాడు పరలోకం మీద దృష్టి పెట్టే బ్రతుకుతాడు. అలా బ్రతకండి బాబు అన్నాడు. అయిపోయింది. 4 చెప్పేస్తాను, చివరి చెప్పి ముగింపుకి వచ్చేస్తాను. రండి 4 మిమ్మల్ని పంపిస్తాను. మళ్ళీ రాత్రికి రావాలిగా. 15, 16 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15, 16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. ఉపకారము ధర్మము చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. పరలోక సంబంధమైన మనసుతో భూమి మీద బ్రతికేవాడు పరిచర్య చేస్తూ బ్రతుకుతాడు. అది 5వ విషయం. ప్రత్యేకంగా ఉంటాడు, ప్రభువునొద్దకు వస్తాడు, పరీక్షల గుండా యాత్ర చేస్తాడు, పరలోకం మీద దృష్టి పెట్టి బ్రతుకుతాడు, పరిచర్య చేస్తూ ఉంటాడు. ఎవరికి? 15వ వచనంలో దేవునికి పరిచర్య. దేవునికి పరిచర్య అంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయన గూర్చిన సువార్త ప్రకటిస్తాడు, స్తుతియాగము చేస్తూ జీవ ఫలం అర్పిస్తూ ఆయన నోటితో స్తుతిస్తూ ఆరాధిస్తాడు. ఇది దేవునికి సేవ. అమ్మా, ఎవరికి సేవ ఇది? దేవునికి సేవ. ఆయన నామాన్ని ఒప్పుకో. ఎరగని మనుషుల ముందు ఆయన నామం ఎలాంటిదో ఆయన స్తుతియాగము చెల్లిస్తూ ఆయన ఆరాధించు, అది ఆయనకి సేవ. రెండవది 16వ వచనంలో తోటి మనుషులకు నువ్వు సేవ చేయాలంట. ఎవరికి చేయాలి సేవ? తోటి మనుషులకు సేవ చేయాలి. తోటి మనుషులు సేవ చేయటం అంటే 2 మాటలు ఉన్నాయి. ఉపకారం చెయ్యండి. ఎవరైనా మన ఉపకారం అవసరములుంటే చెయ్యండి, వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చేస్తే తిరిగి తీసుకోండి, తప్పులేదు. ఉపకారానికి ప్రత్యుపకారం వస్తుంది. ఇవ్వండి, తీసుకోండి, ఇచ్చిపుచ్చుకోండి. కానీ ధర్మం చెయ్యండి, అటువైపు నుంచి ఏది ఎదురు చూడకండి. ధర్మం చేస్తే అటు నుంచి ఏమీ రాదు.
రోడ్డు మీద అడుక్కునేవాడు, అమ్మా మాదాకోలం తల్లి కొంచెం భిక్ష ఉంటే పెట్టమ్మా అని అడిగాడు. 10 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చాను కానీ రేపిడి 12 రూపాయలు నాకు ఇవ్వాలని ఎదురు చూసావంటే ఆడు కాదు బికారి వాడు, నువ్వు పెద్ద బికారి గత్తివి. మళ్ళీ 12 రూపాయల కొరకు ఎదురు చూస్తావే ధర్మం చేసి. అమ్మా వింటున్నారా? ఉపకారం చెయ్యి, ప్రత్యుపకారం కొరకు ఎదురు చూడు, కానీ ధర్మం చెయ్యు, అటువైపు నుంచి ఏది తిరిగి ఆశించవద్దు. దేవుని విశ్వాస గృహంలో మన ఉపకారం కావలసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సరైన స్థితిలో ఉన్నవారే కానీ వాళ్ళకే వచ్చింది అపకారం. నువ్వు ఉపకారం చెయ్యి, తిరిగి ప్రత్యుపకారం చేస్తా, తీసేసుకో. సంఘములో కొంతమంది మన ధర్మం పొందవలసిన వాళ్ళు ఉంటారు. దేవుని పేరట ధర్మం చెయ్యి, మళ్ళీ ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి థ్యాంక్స్ కూడా ఎదురు చూడొద్దు. వందనాలు బ్రదర్, మీరు అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు అని వాళ్ళు అనకపోయినా పర్వాలేదు. తిరిగి అటువైపు నుంచి ధర్మం చేసిన తర్వాత దేని కొరకు మళ్ళీ తిరిగి ఎదురు చూడవద్దు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభుకి సేవించే వాళ్ళేనా, పరిశుద్ధులకు సేవించే వాళ్ళేనా, ప్రభుకు పరిచర్య చేసే వాళ్ళేనా, పరిశుద్ధులకు పరిచర్య చేసే వాళ్ళేనా? ప్రభుకు పరిచర్య చేస్తే ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నామా? ఆయనను ఎరగని, ఆయన నామం ఎరగని ప్రజల ముందు ఆయన నామాన్ని ఒప్పుకోవడం చేతనవుతుందా? అలాగనే ఆయన స్తుతిస్తూ ఆరాధించడం చేతనవుతున్నదా? రెండవది, సంఘములో కొంతమంది ఏమంటే ఏదో అపకారం వచ్చింది, మనం ఉపకారం చేస్తే బయటపడతారు, అది తెలిసేప్పుడైనా ఉపకారం చేసే మనసుందా? మనకెందుకండి అనుకుంటే ఎట్లమ్మా? మనకెందుకు అనుకుంటే ఎట్లా? పాపం పేద విధవరాలండి, ఎవరూ లేరు, ఎప్పుడు అదే చీర కట్టుకొని కనబడుతుంది పాపం అమ్మ. నీ బీరువాలేమో 365కి 365 ఉన్నాయి. పాపం కొన్ని చీరలకు దినవరకు ఏడుస్తున్నాయి నీ బీరువాలు కూర్చున్నవి. 365 రోజులకి 365 రూపాయలు చీరలు పెట్టుకుంటావు. కొన్ని చీరలకు దినవేరాకు ఏడుస్తున్నాయి బీరువాలో ఉండి. అంటే నీకు అవసరం లేనట్టే కదా మిగిలిన చీరలు. అది ఎప్పుడు కట్టుకోవడానికి ఇష్టపడడం లేదు కదా. నీకు విషయం చెప్పేనా? ఎక్కువ మంది అక్కలు ఉన్నారు, వినండి. 3 నెలలుగా ఏదైనా ఒక చీర కట్టుకోవడం మానేసావు, అది బీరువాలు ఉంచుకున్నావంటే అది నీకు అవసరం లేదు, ఎవరికి ఇచ్చేయి. 3 నెలలుగా అది నీకు ఇష్టం అవ్వలా, కట్టుకోవు, ఉపయోగించవు. అది ఎందుకంకా చిమ్మటి పెట్టడానికి ఇచ్చాయి ఒక విధవరాలకి. ఇలాగ ధర్మం చేయడం రాదు. అలాగ మొరగబెట్టి ఇవ్వండి, పురుగులు తింటుంటే, బొద్దింకలు చేరుతుంటే, వింటున్నారా లేదా మీరంతా? అవి ఏమండి చిన్నగా చిరిగిపోతుంటే, అవి ఎంత ఇష్టమో ఈ చీర, 7 నెలలైనా కట్టలేదు, చిరిగిపోయింది అని అప్పుడేమో పెంట మీద పడేస్తాం. ముందిచ్చుంటే 1 సంవత్సరం అన్నా ముసలమ్మ వాడుకొని, అమ్మ ఆ సిస్టర్ ఇచ్చిందండి చీర, నా కష్టాన్ని మా సంఘస్థురాలు గమనించి ఇచ్చిందండి చీర, ఆమెకి ఎప్పుడూ నేను రుణపడి ఉండేదాన్ని, ప్రభువా ఆ బిడ్డను దీవించున్నా నీకు ప్రార్థన చేస్తుందిగా ముసలిది. నీకు ధర్మం చేయడం నీకు చేత కాదు. ఏమనుకోరా ఈ మాట అంటాను? కొంత ధర్మం చేయడానికి చేతులు విదిలించరు. ఎంగిలి చేతితో కాకిని కొట్టరంట, కొడితే ఎంగిలి చేతుకొని ఎంగిలి కాకెత్తికిపోద్దని భయం. దొంగ మొఖాలు. ఎంగిలి చేతితో కాకిని పో అందరంట, ఎందుకంటే దీనికి అంటుకున్న ఎంగిలి మెతుకులు పడిపోతే కాకెత్తిపోద్దని. మోట మాటలో చెప్పనా, శ్రీకాకుళం భాషలో వీళ్ళు పీతి మీద 10 పైసలు పెట్టిన నాలుకతో లాక్కునే రకాలు ఇల్లు. వీళ్ళకి దాతృత్వం ఏమొస్తుంది, త్యాగాలు ఏమొస్తాయి, ఎదుటి వాళ్ళకి ధర్మం చేయాలని ఏమనిపిస్తుంది. పీతి మీద 10 పైసలు పెడితే నాలుగుతో లాగేసుకుని పిసనారు దానివి, పిసనారోడివి. నీకు ధర్మం చేయడం ఏమొస్తుంది? నువ్వా పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతికేవాళ్ళు. నేను ఎవరిని నిందించలేదు సుమా, వాక్యం వివరించాను, దాన్ని కొంచెం అన్వయించడానికి చెప్పాను. మీకు నొప్పి కలిగితే నాకేమైనా సంబంధం లేదు. మీరు తిట్టుకుంటే ఈ రాత్రి వరకే, రేపు ఈ ఊరికి రామ్, మేము ఈ ఊరితో మాకు పని అయిపోయింది, రాత్రితో రామ్ కదా, అంతేనా? రామ్ వస్తాం కదా, రామ్ కదా, అయిపోయింది రాత్రితో మీ ఊరి పని అయిపోయింది మాకు. ఎరగండి, ప్రభువా నరకమునకు పోతున్న మమ్మల్ని పరలోకం వైపు తిప్పా. ఈ భూమి మీద బ్రతకడానికి కొంత ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చా. భూమి మీద మేము ఉంటున్నాం. ఆ పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతకడం నేర్పించు నాయన. ప్రత్యేకించబడతాం, ప్రభు అయిన నీ దగ్గరకు మేము వస్తాం, పరలోకం మీద దృష్టి పెట్టి బ్రతుకుతాం, గుండా ప్రయాణం చేస్తాం.
చివరికి పరిచర్య చేస్తూ మా జీవితాలను మేము సార్థకం చేసుకుంటాం. అలాంటి గ్రహింపుతో ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుని తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే మనసున్న వాళ్ళు మోకరించండి, రండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సహోదరి, క్రైస్తవ సహోదరుడా, మన జీవితం ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన విలువలతో భూమి మీద బ్రతికే వారం. ఈ భూమి మీద మన ఆధార్ కార్డు ఒకరోజు చిరిగిపోవలసిందే. భూమి మీద మన పేరు ఒకరోజు తుడిచిపెట్టబడవలసిందే. భూమి మీద మన కట్టుకున్న నివాసం ఒకరోజు శిథిలం కావలసిందే. కానీ శాశ్వతమైనవి పరమందున్నాయి. అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆయన కృపను కోరుదామా? ప్రభా, పరలోక సంబంధమైన విలువలతో ఈ భూమి మీద నీ కొరకు బ్రతకడం ఓ ప్రభా నాకు నేర్పించవా? గవిని దాటి రావలేకపోతున్నాను, శిబిరము దాటి రాలేకపోతున్నాను. మతాచారాలు నన్ను పట్టుకొని వెనకలాగుతున్నాయి, లోకాచారాలు పట్టుకొని నన్ను లోపలికి లాగేస్తున్నాయి. ఆ గవిని శిబిరమును దాటి ప్రభా బయటికి రావడం నాకు నేర్పించవా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర చేరుకుందాం సహోదరుడా. ఏ ప్రభు అయితే శిలువ మీద ఆ ఘోరమైన మరణమును మనందరి కొరకు పొందినాడో, సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో, తన 2 చేతులు చాపి తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడో, ఆయన దగ్గరే చేరుకుందాం. జీవం ఇస్తాడు, నామం ఇస్తాడు, వాక్యం ఇస్తాడు, మహిమనిస్తాడు, తన ప్రేమను కూడా ఇస్తాడు. ఆయన్నే విశ్వసించి, ఆయన్నే ప్రేమించి, ఆయన చెందిన వారంగా ఉండి, ఆయన వెంబడిస్తూ ఆయన కొరకే బ్రతకడానికి రండి. ఆయన దగ్గర చేరుకుందాం. ఆ ప్రభువుకు నువ్వు దూరం అవ్వద్దు. అలా దూరం అయ్యేటువంటి వారు ఎవరైనా ఉంటే చేరుకోరండి. ప్రేమతో ఈ ప్రభు పిలుస్తా ఉన్నాడు. పరీక్షల గుండా వెళదాం పదండి. మన పరీక్ష, మన శోధన, శ్రమ ఎవరి రక్షణకైనా ఉపయోగపడుతుందేమో, విధేయతకు ఉపయోగపడుతుందేమో, మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందేమో. స్వాగతిద్దాం శ్రమ, శోధన, పరీక్షలను. రండి ప్రియుల, పరలోకం మీద దృష్టి పెట్టి బ్రతుకుదాం. మనం ఒకరికొకరు పరిచర్య చేసుకుందాం. దేవుని కూడా పరిచర్య చేసుకుంటూ పరలోకానికి తగ్గ జీవితాన్ని ఈ భూమి మీద అలవర్చుకుందాం. ఆయన కృపను కోరుదాం. ప్రార్థన చేసుకునండి, ప్రార్థన చేసుకునండి.